బాలు ఇంట్లో అయితే గొడవ జరుగుతూ ఉంటుంది కదా! ఇక మీనా అయితే బాగా ఏడుస్తూ ఉంటుందనమాట. ఇక బాలు అయితే నిన్నెవరేమన్నారు? ఎందుకు ఇంతలా బాధపడుతున్నావు? నువ్వెంతగా ఏడుస్తున్నావు? కారణం ఏంటో చెప్పు? నువ్వింతలా ఏడుస్తున్నావంటే ఏదో పెద్ద గొడవ జరిగే ఉండుంటుందని చెప్పేసి బాలు అయితే మీనానైతే అడుగుతాడనమాట. మీనా మాత్రం ఏడుస్తూ "ఒక్కరోజు కూడా మొగుడు పక్కన లేకుంటే పడుకోలేవా?" అని అన్నారని చెప్పేసి బాగా ఏడుస్తూ ఉంటుంది. ఇక అంత మాట ఎవరన్నారని చెప్పేసి బాలు అయితే అడుగుతాడనమాట. ఇక ఎంత అడిగినా గానీ మీనా మాత్రం అస్సలు చెప్పదు. ఇక వెంటనే రోహిణి ఆ మాట అత్తయ్య గారే అన్నారని చెప్పేసి, అయినా బాలు రూమ్ ఇవ్వకపోతే అంత మాట ఎలా అంటారు? ఈ విషయం నాకేం నచ్చలేదు ఆంటీ అని చెప్పేసి ప్రభావతితో అయితే అంటుందనమాట రోహిణి. ఇంట్లో గొడవంతా విని అప్పుడే అయితే సత్యం అయితే ఇంట్లోకైతే వస్తాడనమాట. బాలు అయితే ఇక వాళ్ళమ్మ ప్రభావతిని అయితే తిడుతూ ఉంటాడనమాట. రవి చేసిన పని నచ్చక నేను రూమ్‌కి తాళం వేసుకొని వెళ్ళిపోయాను. అందుకు నా భార్యని ఎందుకు అంత మాట అన్నావో నాకు అర్థం కాలేదు. విన్నావా నాన్న? ఏమైనా అనాలంటే నన్ను తిట్టమను. కానీ మీనా ఏం చేసిందని చెప్పేసి బాలు అయితే అడుగుతాడనమాట. మీనా మొదటి నుంచి రూమ్‌కి తాళం వేయొద్దని చెప్తూనే ఉంది కదా! కానీ నేనే రూమ్‌కి తాళం వేసుకొని వెళ్ళిపోయాను. ఒక ఆడపిల్లతో అనకూడని మాట అన్నది. తల్లి అయిపోయింది కానీ వేరే వాళ్ళు అయ్యుంటే మరోలా ఉండేది. రవిగాడి పెళ్ళాం గొప్పింటి నుండి వచ్చింది. నా పెళ్ళాం పేదింటి నుంచి వచ్చింది కాబట్టి ఏమైనా అన్నా పడుతుందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడవచ్చా? ఈ మాటలకు అర్థాలు ఉండవా? ఆ మాటలు ఒక ఆడపిల్ల మనసులో ఎంత గాయం చేస్తాయో తెలీదా? ఈ ఇంట్లో నా భార్యకి ఇదేనా గౌరవం అని చెప్పేసి బాగా కోప్పడుతూ ఉంటాడనమాట బాలు. అసలేమనుకుంటున్నావు నా పెళ్ళాం గురించి? అదే శృతి ప్రమాదంలో ఉంటే నలుగురు గుండాలను ఉరికించి ఉరికించి కొట్టింది. బలం లేక, శక్తి లేక, తెగింపు లేక కాదు. అత్త అన్న గౌరవంతో నిన్ను ఎన్ని మాటలన్నా గౌరవిస్తుంది తప్ప, ఆ గౌరవం లేకపోతే నీకు మరోలా ఉండేదని చెప్పేసి వాళ్ళమ్మ ప్రభావతికి అయితే వార్నింగ్ అయితే ఇస్తాడనమాట. అయినా నీకు కావాల్సింది రూమే కదా అని చెప్పేసి వెళ్ళి అయితే రూమ్ అయితే తాళం తీస్తాడు. ఇప్పుడు నీకు నచ్చిన వారికి రూమ్ ఇవ్వచ్చు అని చెప్పేసి మీనాకు ధైర్యం చెప్పి అక్కడి నుంచి అయితే తీసుకొని వెళ్తాడనమాట. ఇక సత్యం అయితే ప్రభావతిని రూమ్లోకి అయితే రా అని చెప్పేసి అంటాడు. ఇంకా ప్రభావతి అయితే భయపడుతూ రూమ్లోకి అయితే వెళ్తుందనమాట. కడుపుకి అన్నం తింటున్నావా? గడ్డి తింటున్నావా? నీ నోటి నుండి ఆ మాటలు ఎలా వచ్చాయి? కొడుకు కోడల సంసారం గురించి తప్పుగా మాట్లాడటానికి నీకు ఎలా మనసొచ్చింది? నీకు కొంచెం కూడా సిగ్గనిపించట్లేదా అని చెప్పేసి ప్రభావతిని అయితే సత్యం అయితే తిడతాడనమాట. అయినా రవి, శృతి ఇంట్లోకి రావడానికి కారణం మీనానేగా. అలాంటి మీనాని అంత మాట ఎలా అన్నావు అని చెప్పేసి బాగా కోపడుతూ ఉంటాడు. నేను అన్న మాటనే పట్టించుకుంటున్నారు కానీ మీనా ఏం చేసింది మీకు తెలుసా అని చెప్పేసి ఇక టాపిక్‌ని డైవర్ట్ చేయాలని చెప్పేసి చూస్తా ఉంటదనమాట ప్రభావతి. నోరు మూసుకో. అదే మాట మీనా నిన్నని ఉంటే నీ తల ఎక్కడ పెట్టుకునేదానివి? వయసులో ఉన్నవాళ్ళు రూమ్ ఇవ్వాలి. కానీ ఈ వయసులో నీకు రూమ్ అవసరమా అని చెప్పేసి మీనా అంటే నీ పరువేమయ్యేది? అని మీనా గురించి మాట్లాడుతూ ప్రభాతిని అయితే బాగా తిడుతూ ఉంటాడనమాట. అలానే శృతి గురించి కూడా మాట్లాడుతూ గొప్పింటి నుంచి వచ్చిందనుకో, నీ కొడుకుని పెళ్లి చేసుకున్నప్పుడు ఆ పిల్లకి తెలీదా వాడి స్తోమత ఏంటో? అయినా గొప్పింటి నుండి వచ్చినా, పేదింటి నుంచి వచ్చినా మన ఇంటికి వచ్చాక అందరూ సమానమే. వారి మధ్య అనవసరంగా నువ్వే స్థాయి భేదం పెంచుతున్నావు. ముగ్గురు కోడలను సమానంగా చూడమని నీకు ఎన్నోసార్లు చెప్పానని చెప్పేసి బాగా కోపడుతూ ఉంటాడనమాట. ఎంత చెప్పినా, ఎంత విధిగా మాట్లాడినా గానీ ప్రభావతి మాత్రం తన మాట తీరును మాత్రం అస్సలు మార్చుకోదనమాట. తనదే కరెక్ట్ అన్నట్టుగా మాట్లాడుతూ ఉండగానే ఇక ప్రభావతి పైనైతే సత్యం బాగా కోప్పడుతూ, కొడుకులు, కోడలు మన అస్థికలను గోదావరిలో కలిపేటప్పుడు ఒట్టి బూడిదే కదా అని అనుకోకుండా మన గురించి తలుచుకుంటూ ఏడవాలి. అది జీవితం అంటే అని చెప్పేసి ప్రభావతికి అయితే బాగా క్లాస్ ఇస్తాడనమాట. నేను అంత మాట అన్నాను అనుకోలేదండి. ఏదో కోపంలో నోరు జారిందని చెప్పేసి ప్రభావతి అయితే అంటుంది. సరేలే ఇక నుండైనా పేదింటి కోడలు, పెద్దింటి కోడలు అనే తారతమ్యాలు చూపించకుండా అందరితో సమానంగా ఉండని చెప్పేసి ప్రభావతికి అయితే సత్యం అయితే చెప్తాడనమాట. అందరితో బాగానే ఉంటానండి. మరి రవికి రూమ్ ఇవ్వకపోతే మన మర్యాద పోతుంది కదా అని చెప్పేసి సత్యాన్ని అయితే ప్రభావతి అయితే అడుగుతుందనమాట. దానికి కూడా నా దగ్గర ఒక పరిష్కారం ఉందని చెప్పేసి హాల్లోకి వెళ్ళి ఇక కొడుకు, కోడలని అయితే పిలిచి మాట్లాడుతూ ఉంటాడు. ఇల్లు అంటే పర్ణశాలలా ఉండాలి గానీ చేపల మార్కెట్‌లా కాదు. ఒక కొత్త సినిమా టాకీస్‌లో ఉన్నట్లుగా హడావిడిగా ఉండకూడదు. నాకే కాదు మీకు కూడా ప్రశాంతంగా ఉండాలి. అందరూ ప్రశాంతంగా ఒకరికొకరు మంచిగా ఉండాలని చెప్పేసి సత్యం అయితే చెప్తాడనమాట. ఇంతలో మనోజ్ అయితే బాలుగాడి వల్లనే ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి నాన్న అని చెప్పేసి అనగానే, నా వల్ల గొడవలు జరుగుతున్నాయా? ఇంట్లో వాళ్ళంతా నాపై నా భార్య మీద పడి ఏడుస్తున్నారని చెప్పేసి బాలు అయితే కోప్పడతాడు. ఇక అంతలోనే రోహిణి కూడా ఇలా రౌడీలాగా బిహేవ్ చేస్తే ఇంట్లో ఎలా ఉంటాం మావయ్య అని చెప్పేసి అడుగుతుందనమాట. అయితే వెళ్ళిపోండి అని చెప్పేసి బాలు అయితే అనగానే, అయినా 40,00,000 తిరిగి తెచ్చి ఇస్తానంటేనే మా నాన్న వీడిని ఇంట్లోకి రానిచ్చాడు. వెళ్ళి ఆ 40,00,000 తీసుకొని రండిరా అని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట. దీంతో ఇంట్లో వాళ్ళు మొత్తం ఒక్కసారిగా షాక్ అయిపోతారు.
ఇక వాళ్ళు వీళ్ళు మాట మాట అనుకుంటూ ఉండగానే సత్యం అయితే కలర్ చేసుకుని ఇక ఆపండి, ఇప్పుడు రూమ్ సమస్య కదా, రవికి నేను రూమ్ ఇస్తానని చెప్పేసి అనగానే ప్రభావతి అయితే షాక్ అయిపోతుందనమాట. మన రూమ్ ఇవ్వడం ఏంటండి అని చెప్పేసి ప్రభావతి అడుగుతుంది. నువ్వే కదా రవిని శృతిని ఇంట్లోకి రావాలని అన్నావు, మరి వారికి రూమ్ ఇవ్వాలంటే మన రూమ్లో ఉండకూడదని చెప్పేసి సత్యం అయితే అంటాడనమాట. ఇక బాలు మీనా రోహిణి ఎంత చెప్పినా కానీ సత్యం మాత్రం తన మాటను అయితే మార్చుకోడు. ఇదే నా నిర్ణయం అని చెప్పేసి సత్యం అయితే చాప దిండు తీసుకొచ్చేసి హాల్లో అయితే వేసుకుంటాడనమాట. ఇక బాలు అయితే నాన్న మీరు ఎప్పుడు కింద పడుకోలేదు, అసలే మీకు ఆరోగ్యం సరిగా ఉండదు, మీ రూమ్ యొక్క కావాల్సింది నేను ఇస్తానని చెప్పేసి అనగానే అవసరం లేదు, ఇది నా బాధ్యత, నేను కింద పడుకుంటాను, మీ అమ్మ సోఫాలో పడుకుంటుంది, ఇదే నా నిర్ణయం అని చెప్పేసి సత్యం అయితే అంటాడనమాట. దీంతో ప్రభావతి అయితే ఒకసారిగా షాక్ అయిపోతుంది. అంతలోనే రవి శృతి కూడా ఇంటికైతే వస్తారనమాట. ఇక నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏంటి అనేది తర్వాత వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియోని ప్లీజ్ అండి లైక్ చేయండి.